ఓకే. చూడండి, నిన్న మనం డెస్క్‌టాప్ ఆటోమేషన్ వరకు నేర్చుకున్నాం కదా! సో, నిన్న కొన్ని అసైన్‌మెంట్స్ ఇచ్చాను. లైక్ ఆ అసైన్‌మెంట్స్ అందరూ చేశారో లేదో తెలీదు. ఇలా ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని అందులో ఉన్న వాటిలన్నిటిని నేను ఇనిషియేట్ చేయండి యూజింగ్ వెబ్ ఆటోమేషన్ అన్నట్టుగా ఒకటి ఇచ్చాను. సేమ్ అలాగే డెస్క్‌టాప్ ఆటోమేషన్ కూడా ఒక ఎక్సెల్ తీసుకొని ఎక్సెల్ తోటి మీరు ఆటోమేట్ చేయండి అన్నట్టుగా చెప్పాను. సో, ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్పేస్తాను. లేదు అంటే మనం నెక్స్ట్ క్లాస్‌కి ప్రొసీడ్ అవుదాం. అసలు ఎక్సెల్ నుంచి ఈ రోస్‌ని తీసుకోవడం, దాన్ని ఆటోమేట్ చేయడం ఏమైనా ఐడియా ఉందా మీకు? లేకపోతే నేనే చెప్పాలా? చెప్పండి సార్. నేనే ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని నేనే దీన్ని వెబ్ ఆటోమేషన్ చేస్తాను. చూడండి, ఫాస్ట్‌గా అవ్వగొట్టేద్దాం. చూడండి, వెబ్ ఆటోమేషన్ మనం కంటిన్యూగా కొన్ని రోస్ ఆఫ్ డేటా తీసుకొని చేద్దాం. ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఈ పర్టికులర్ ఎక్సెల్ షీట్‌లో మనకు కావాల్సిన ఫీల్డ్స్‌ని ఎంటర్ చేసుకుందాం. సో, మనం ఏం చేద్దామంటే ఏదన్నా ఒక వెబ్‌సైట్ తీసుకుందాం. ఓకే. మనం ఒక పని చేద్దాం. ఒక ఆర్‌పిఏ ఛాలెంజ్ లాంటిది ఒకటి తీసుకుందాం. ఆర్‌పిఏ ఛాలెంజ్ తీసుకొని దాన్ని ఫస్ట్ ఇనిషియేట్ చేసి చూద్దాం. ఓకేనా? మీకు అందులో మాక్సిమం అన్నీ కవర్ అయిపోతాయి. చూడండి, ఆర్‌పిఏ ఛాలెంజ్ అని ఒక సైట్ ఉంది. మీకు ఇంటర్వ్యూలో కూడా ఒక్కొక్కసారి కొన్ని ఎంఎన్‌సి కంపెనీస్ ఇవి ఒకసారి చేసి చూపించండి అన్నట్టుగా అడుగుతారు. సో, అది నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి. చూడండి, ఇదొక ఆర్‌పిఏ ఛాలెంజ్ ఇది మనకి. సో, ఇదేంటంటే అసలు మాన్యుయల్‌గా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి. ద గోల్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ ఈస్ టు క్రియేట్ ఎ వర్క్ ఫ్లో దట్ విల్ ఇన్‌పుట్ డేటా ఫ్రమ్ ఎ స్ప్రెడ్‌షీట్ ఇంటూ ది ఫార్మ్ ఫీల్డ్స్ ఆన్ ద స్క్రీన్. ఓకేనా? అంటే ఈ ఈ పర్టిక్యులర్ ఛాలెంజ్ ఏంటంటే మనం ఒక వర్క్ ఫ్లోలో ఇక్కడ మనకి వాడు డౌన్లోడ్ ఎక్సెల్ అని చెప్పి ఆప్షన్ ఇచ్చాడు చూడండి. ఇది డౌన్లోడ్ చేస్తే మనకు ఒక ఎక్సెల్ ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది. ఆ పర్టిక్యులర్ ఫైల్‌లో ఈ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఒక 10 రోస్, 20 రోస్ ఎన్నో ఉంటాయి. ఆ పర్టిక్యులర్ రోస్ అన్నీ వచ్చి ఇక్కడ కూర్చోవాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్. ఓకేనా? తర్వాత ఇక్కడ బిహేవియర్ అని ఒక కాషన్ ఇచ్చాడు. ఏంటంటే ద ఫీల్డ్స్ విల్ చేంజ్ పొజిషన్ ఆన్ ది స్క్రీన్ ఆఫ్టర్ ఎవ్రీ సబ్మిషన్ త్రూఅవుట్ 10 రౌండ్స్. దస్ ద వర్క్ ఫ్లో మస్ట్ కరెక్ట్‌లీ ఐడెంటిఫై వేర్ ఈచ్ స్ప్రెడ్‌షీట్ రికార్డ్ మస్ట్ బి టైప్డ్ ఎవ్రీ టైమ్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడంటుంది ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ ఇక్కడ నాకు ఫోన్ నంబర్ అని ఉంది. ఇక్కడ అడ్రెస్ అని ఉంది. సో, ఫస్ట్ టైమ్ రన్ చేసినప్పుడు ఫోన్ నంబర్, అడ్రెస్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, ఈమెయిల్, ఫస్ట్ నేమ్, రోల్ ఇన్ ద కంపెనీ ఎంటర్ చేసేస్తాను. తర్వాత మన రాబోట్ సబ్మిట్ కొడుతుంది. సబ్మిట్ కొట్టగానే ఈ ఫోన్ నంబర్ అన్న ఫీల్డ్ ఎక్కడికో వచ్చేస్తుంది. కంపెనీ నేమ్ అన్నది ఎక్కడికి వెళ్ళిపోతుంది. అలా షఫుల్ అయిపోతాయి అంటున్నాడు. వాటి యొక్క పొజిషన్ చేంజ్ అయిపోతుంది అంటున్నాడు. ఓకేనా? సో, అంటే ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పొజిషన్ చేంజ్ అయిపోతుంది అంటున్నాడు. అప్పుడు మనం ఇండికేట్ ఎలిమెంట్ ఆన్ ది స్క్రీన్ అని చెప్పి నేను దీని మీద నేను స్పై చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత నేను సబ్మిట్ కొట్టిగానే సెకండ్ రోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ అడ్రెస్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఫోన్ నెంబర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏదో రకరకాలు జరుగుతాయి. అది వాడు ఇక్కడ కాషన్ ఇచ్చాడు మనకి. ఫీల్డ్స్ అన్ని చేంజ్ అయిపోతాయి అంటున్నాడు. ఓకే. తర్వాత ద యాక్చువల్ కౌంట్ డౌన్ ఆఫ్ ది ఛాలెంజ్ విల్ బిగిన్ వన్స్ యూ క్లిక్ ద స్టార్ట్ బటన్. అంటిల్ దెన్ యూ మే సబ్మిట్ ద ఫార్మ్ యాజ్ మెనీ యాజ్ టైమ్స్ యూ వాంట్ టు. చూడండి, అప్పటి వరకు మనం ఇక్కడ ఎప్పుడైతే స్టార్ట్ అన్న ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాతే ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ చేస్తున్నాం. అప్పటి వరకు ఈ సబ్మిట్ అన్న ఆప్షన్ ఎన్నిసార్లైనా క్లిక్ చేసుకోవచ్చు అంటున్నాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోన్ నెంబర్, అడ్రస్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్, అడ్రస్,
లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, ఈమెయిల్, ఫస్ట్ నేమ్, రోల్ ఇన్ ద కంపెనీ ఉన్నాయి. ఓకేనా? నేను ఏవో సమ్ ఫీల్డ్స్ ఎంటర్ చేశాను. సబ్మిట్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు అడ్రస్ ఇక్కడ ఎక్కడ ఉండాల్సింది కిందకు వచ్చేసింది. తర్వాత స్టార్టింగ్ లో ఫోన్ నెంబర్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సబ్మిట్ కొడతాను. కొట్టగానే చూడండి ఫస్ట్ కంపెనీ నేమ్ మారింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి సబ్మిట్ కొట్టగానే పైన అడ్రస్ మారిపోయింది. మళ్ళీ ఇంకోసారి సబ్మిట్ కొడితే రోల్ ఇన్ ద కంపెనీ అని వస్తుంది. సో ఇలా షఫిల్ అయిపోతున్నాయి. సో ఇలా షఫిల్ అవుతూ ఉన్నప్పుడు మన బాట్ ఈ పర్టికులర్ ఎక్సెల్ లో వాడిచ్చిన ఎక్సెల్ లో ఉన్న ఫీల్డ్స్ అన్నిటిని వీడు ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి అంటున్నాడు. ఓకేనా? ఇది మన ఆర్పిఏ ఛాలెంజ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ దట్ ఎవ్రీ ఎంఎన్సీ కంపెనీ, మనకి ఏ ఎంఎన్సీ కంపెనీ అయినా సరే మనకి ఫస్ట్ ఇదన్నా కనీసం మీరు చేయగలరా అన్నట్టు అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి స్క్రీన్ షేర్ చేయండి అన్నట్టు అడిగి ఈ పర్టికులర్ దాన్ని చేసి చూపించండి అంటుంది. సో అది నేను చేసి చూపిస్తాను మీకు. ఇందులోనే నేను ఇచ్చిన అసైన్మెంట్ కూడా మాక్సిమం కవర్ అయిపోతుంది. చూడండి ఎక్సెల్ లో రోజ్ తీసుకోమన్నాను, తర్వాత దీన్ని ఆటోమేట్ చేయమన్నాను కదా, వెబ్ ఆటోమేషన్. సో సేమ్ కైండ్ ఇది. ఓకేనా? వన్ మినిట్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఈ పర్టికులర్ ఎక్సెల్ క్లోజ్ చేసేద్దాం. చూడండి డౌన్లోడ్ చేస్తున్నాను ఈ ఎక్సెల్ ని, ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో నేను చేస్తూ ఉన్నప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే మధ్యలోనే అడగండి, లేదంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. నాకు తెలిసి అసైన్మెంట్ చేసే ఉంటారు. చూడండి మనకి వాడు ఇచ్చిన డౌన్లోడ్ చేసిన ఎక్సెల్ లో మనకి ఈ ఫీల్డ్స్ అన్ని ఉన్నాయి. సో షీట్ వన్ లో ఈ పర్టికులర్ ఫీల్డ్స్ అన్ని ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, రోల్ ఇన్ కంపెనీ, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. సేమ్ ఫీల్డ్స్ మనకి ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకేనా? వే ఎలిమెంట్స్ మనకి మన వెబ్ పేజ్ లో కూడా ఉన్నాయి. సూపర్. ఇప్పుడు ఇటరేషన్ జరగాలి, ఒకదాని తర్వాత ఒకటి ఇటరేషన్ అయ్యి ఈ వాల్యూస్ అన్ని వచ్చి ఇందులో సబ్మిట్ అని కొట్టిన తర్వాత 10 టైమ్స్ కరెక్ట్ గా సబ్మిట్ కొట్టిన తర్వాత మన యాక్యురసీ ఏంటి అన్నది ఇది చెప్తుంది అనమాట. సో ఆ యాక్యురసీని బట్టి మనం మన పెర్ఫార్మెన్స్ ఏంటి అన్నది మన ఇంటర్వ్యూర్ కూడా డిసైడ్ చేస్తాడు. ఓకేనా? చూడండి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఛాలెంజ్. సో నేను మన స్టూడియో ఓపెన్ చేశాను, ట్రాన్సాక్షనల్ ప్రాసెస్. క్లిక్ ఆన్ ది ట్రాన్సాక్షన్ ప్రాసెస్. చూడండి మార్క్ వచ్చింది. ఇది మనం ఆర్పిఏ ఛాలెంజ్. Click on create. సో ఫస్ట్ ఇనిషియల్ గా మన దగ్గర ఉన్న స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఏం చేయాలి? ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ బ్రౌజర్. ఫస్ట్ ఇనిషియల్ గా ఓపెన్ బ్రౌజర్ చేస్తాం. తర్వాత మనం ఇది ఎన్లార్జ్ చేయడానికి మనం యూజ్ చేసే యాక్టివిటీ ఏంటి? మ్యాక్సిమైజ్ విండో చేసిన తర్వాత ఏం చేయాలి? స్టార్ట్ అన్న ఆప్షన్ క్లిక్ చేయాలి కదా, స్టార్ట్ అన్న ఆప్షన్ ని క్లిక్ చేయాలి. సో క్లిక్ ఈజ్ ద యాక్టివిటీ. తర్వాత మనం ఎక్సెల్ షీట్ ని మనం రీడ్ చేయాలి. సో రీడ్ రేంజ్ ఈజ్ ద యాక్టివిటీ వాట్ టు హ్యావ్. సో రీడ్ రేంజ్ తీసుకుంటాను. తర్వాత ప్రతి రో, అంటే ఇందులో ఉన్న ప్రతి రోని అది రీడ్ చేయాలి కాబట్టి నేను ఏం చేసుకుంటాను, తర్వాత ఫర్ ఈచ్ రో ఈజ్ ద యాక్టివిటీ, తీసుకుంటాను. తర్వాత ఇప్పుడు ఇందులో మీకు కొత్తగా మీకు తెలియాల్సిన టాపిక్ ఏంటంటే
కొత్తగా చేయాల్సింది ఏంటంటే ఇది చేంజ్ అయిపోతూ ఉంటున్నాయి కాబట్టి. లేకపోతే మనం మామూలుగా టైప్ ఇంటూ యాక్టివిటీ తీసేసుకొని ఇక్కడ పటపట తీసేసుకుంటాం, టైప్ ఇంటూ కొడతాం. ఇందులో ఇండికేట్ ఎలిమెంట్ ఆన్ ది స్క్రీన్ అని కొడతాం. దీని దగ్గరకు వస్తాం, అన్నిటిని సెలెక్ట్ చేసి అన్నిటిని మనం స్పై చేసేసి మనకు కావాల్సిన వేరియబుల్స్ కావాలంటే వేరియబుల్స్, ఇన్పుట్ యూజర్ ఇన్పుట్ కావాలంటే యూజర్ ఇన్పుట్, ఏది కావాలంటే అది ఇచ్చేస్తాం. కానీ మనకి ఇప్పుడు ఇక్కడ వీడు ఏమంటున్నాడు, ఫీల్డ్స్ ఇన్ ద పొజిషన్ విల్ చేంజ్ అంటున్నాడు కదా. సో నేను ఇక్కడ మీకు కొత్తగా మీకు చెప్పాల్సింది యాంకర్ బేస్ అన్నది తీసుకుంటాం ఒక యాక్టివిటీ. అది ఏంటన్నది నేను చేసి చూపిస్తాను, మీకు తెలుస్తుంది. సో యాంకర్ బేస్ తర్వాత అందులో ఉన్న ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి కాబట్టి, సో వీటిలన్నిటి ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా. ఈ పర్టికులర్ చూడండి, నేను టైప్ చేయడానికి ఉన్న ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి, ఆ ఫీల్డ్స్ అన్నిటిని మనకి ఫైండ్ ఎలిమెంట్ అనే యాక్టివిటీని యూజ్ చేసి మనం దాన్ని రిట్రీవ్ చేస్తాం. తర్వాత టైప్ చేయాలి కాబట్టి టైప్ ఇంటూ యాక్టివిటీ. నెక్స్ట్ మనం టైప్ ఇంటూ మొత్తాన్ని అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి కాబట్టి క్లిక్ యాక్టివిటీ. ఓకేనా. ఇదంతా మనకి లూప్ లోనే జరగాలి. ఈ పర్టికులర్ యాక్టివిటీస్ అన్ని కూడా మనకి లూప్ లోనే జరగాలి. సో అవుట్ సైడ్ లూప్ ఏం చేస్తాం, అవుట్ సైడ్ ఆఫ్ లూప్ మొత్తం ఆ లూప్ లో ఉన్న ప్రతిదీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత క్లోజ్ ట్యాబ్ ఒకటి యూజ్ చేస్తాం. డిలే అన్న ఒక యాక్టివిటీని ఒకటి యూజ్ చేసుకుంటాం. చూడండి, ఇవే మనం యూజ్ చేసే యాక్టివిటీస్, మనం ఈ పర్టికులర్ థింగ్ ని ఆటోమేట్ చేయడానికి. చూడండి, ఇది చేసి చూపిస్తాను మీకు. ఓపెన్ మెయిన్ వర్క్ లో డిఫాల్ట్ వేరియబుల్ డిలీట్ చేస్తాను. నౌ సీక్వెన్స్ ఒకటి తీసుకుంటాం, డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ సీక్వెన్స్. రైట్ క్లిక్ ఆన్ దిస్, సెట్ యాజ్ స్టార్ట్ నోడ్. సో ఇనీషియల్ గా నేను చేస్తాను, సీక్వెన్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనం అనుకున్నది ఏంటి, బ్రౌజర్ ని ఓపెన్ చేయాలి. ఓకేనా. సో ఈ పర్టికులర్ బ్రౌజర్ ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ బ్రౌజర్ ఇస్ ద యాక్టివిటీ వాట్ ఐ హావ్. ఓపెన్ బ్రౌజర్, ఉంది ఈ ఓపెన్ బ్రౌజర్ యాక్టివిటీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. సో ఇక్కడ నాకు కావాల్సిన యూఆర్ఎల్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు వరకు ఇంతకు ముందు వరకు మీకు నేను ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వడం ఒకటే చెప్పాను. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం. ఇక్కడ అవుట్పుట్ ఏ పాత్ లో ఏ బ్రౌజర్ ఉంది కదా, ఇక్కడ నేను Ctrl+K కొట్టి వేర్ బ్రౌజర్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను కదా, ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సో వేరియబుల్స్ దగ్గరకు వచ్చాను. చూడండి, వేర్ బ్రౌజర్ టైప్ వచ్చేసి APath.core బ్రౌజర్, సీక్వెన్స్ వచ్చేసి నేను మెయిన్ స్కోప్ కి చేంజ్ చేస్తాను. మెయిన్ స్కోప్ నేను ఇక్కడ డిఫాల్ట్ గా నాకు కావాల్సిన యూఆర్ఎల్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ కాకుండా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో దిస్ ఇస్ అవర్ వెబ్సైట్ యూఆర్ఎల్. ఇక్కడ నేను కంట్రోల్. ఓకేనా. సో ఇక్కడ వేర్ బ్రౌజర్. ఓకేనా. exception can't be converted to string. చూడండి, ఇక్కడే నేను ఇప్పుడు ఈసారి డిక్లేర్ చేస్తాను. can't be converted. ఓకే. ఓకే, ఇది నేను మీకు తర్వాత చెప్తాను. ఇది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, నార్మల్ గా నేను ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చేస్తున్నాను.
URL ఇచ్చేసాను. ఇక్కడ దీనికి సంబంధించి నేను ఇక్కడ అవుట్పుట్ ఒకటి క్రియేట్ చేశాను. సో Ctrl+K బ్రౌజర్. నేను ట్రై క్యాచ్ ఫైనల్లీ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను ఇది ఇందాక వచ్చిన ఎర్రర్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో ఒక బ్రౌజర్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, అది మెయిన్ స్కోప్ లో ఇచ్చాను. ఓకేనా. ఓల్డ్ మోడల్ సేమ్ ఓపెన్ బ్రౌజర్, ద సేమ్ థింగ్ URL అండ్ వేర్ బ్రౌజర్. ఓకే, సూపర్. నెక్స్ట్ మనం ఓపెన్ అయిన తర్వాత ఈ విండోని మ్యాక్సిమైజ్ విండో చేయాలి. ఒకవేళ మినిమైజ్ అయ్యి ఉంటే మళ్ళీ మనం ఇండికేట్ చేసేటప్పుడు మన స్పై ఎలిమెంట్స్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వవు కాబట్టి మనకి మ్యాక్సిమైజ్ విండో యూజ్ చేస్తాం. సో మ్యాక్సిమైజ్ విండో ఓకే, మ్యాక్సిమైజ్ అయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయడం. సో క్లిక్ యాక్టివిటీ. సో క్లిక్ ఇస్ ద యాక్టివిటీ. ఇక్కడ చూడండి, ఇండికేట్ ఎలిమెంట్ ఇన్సైడ్ బ్రౌజర్. సో నేను స్పై చేస్తున్నాను, స్టార్ట్ అన్న దాని మీద స్పై చేశాను. చూడండి, ఓపెన్ బ్రౌజర్. నేను దీనికి డిఫాల్ట్ గా క్రోమ్ లో ఓపెన్ చేయండి అన్నట్టు నేను బ్రౌజర్ టైప్ ఇస్ క్రోమ్ అని సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసాం. ఇదంతా మనకి వెబ్ కి సంబంధించిన ఆటోమేషన్. సో ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చి ఇక్కడ నేను ఇంకొక సీక్వెన్స్ క్రియేట్ చేస్తాను. మనకు కావాల్సిన ఎక్సెల్ కి సంబంధించి మనం ఇంకొక సీక్వెన్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఒక సీక్వెన్స్ ఒకటి తీసుకుంటాను నేను. ఈ సీక్వెన్స్ నుంచి ఈ సీక్వెన్స్ కనెక్ట్ చేస్తాను. సో ఇలా కనెక్ట్ చేసిన వాటిని ఏమంటారు, ఇవి ట్రాన్సిషన్స్. ఈ పర్టికులర్ కంటైనర్స్ ని మనం స్టేట్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సిన యాక్టివిటీస్ ఏంటి, ఈ పర్టికులర్ ఎక్సెల్ లో ఉన్న వాటిని రీడ్ చేయాలి. ఓకేనా. సో మన దగ్గర ఉన్న యాక్టివిటీ ఏంటి, రీడ్ రేంజ్ యాక్టివిటీ. ఇప్పుడు నేను ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకోవట్లేదు కాబట్టి నేను వర్క్ బుక్ లో నుంచి ఉన్న రీడ్ రేంజ్ తీసుకుంటాను. ఒకవేళ మీరు ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ నుంచి అంటే ఎక్సెల్ లో నుంచి ఇది కానీ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకుని దాని తర్వాత ఈ యాక్టివిటీ తీసుకోవాలి. నాకు అదంతా తలపోటు ఎందుకని నేను వర్క్ బుక్ నుంచి తీసేసుకుంటాను. సో వర్క్ బుక్ రీడ్ రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఓకేనా. ఈ పర్టికులర్ వర్క్ బుక్ ఎక్కడ ఉంది, ఈ వర్క్ బుక్ నాకు తెలిసి డౌన్లోడ్స్ లో ఉంది. ఓకేనా. సో నేను ఒక కాపీ పెట్టుకుంటాను తెలిసి మన ప్రాజెక్ట్ లో ఏమైనా క్రియేట్ చేసాం మనం, RPA ఛాలెంజ్ ఇందులో పెట్టుకుంటాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, RPA ఛాలెంజ్ 6th బ్యాచ్ RPA ఛాలెంజ్ లో ఈ పర్టికులర్ ఎక్సెల్ ని నేను ఓపెన్ చేస్తాను. సో నాకు రీడ్ అవ్వాల్సింది ఏ షీట్ 1. సో షీట్ 1 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక షీట్ నేమ్ ఏదైనా చేంజ్ చేసి ఉంటే సేమ్ షీట్ నేమ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా. సో ద ఎంటైర్ షీట్ మనం రీడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఎంటైర్ షీట్ కి విడిచిపెట్టేస్తాను. ఓకేనా. ఎంటైర్ షీట్ విడిచిపెట్టేసాను. ఇది అవుట్పుట్ డేటా టేబుల్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి Ctrl+K వేరియబుల్ వచ్చేసి వేరియబుల్ డేటా టేబుల్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకే. సో నెక్స్ట్ ఈ లూప్ అంతా జరగాలి కదా. ఫర్ ఈచ్ రో ఒక్కొక్క రోలో నుంచి వెళ్ళాలి కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ, సో ఫర్ ఈచ్ రో ఇన్ ది డేటా టేబుల్. చూడండి, ప్రోగ్రామింగ్ లో డేటా టేబుల్లో ఫర్ ఈచ్ రో ఇన్ దిస్ డేటా టేబుల్ కరెంట్ రో ఇన్, నేను ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్ ఏంటి, var_dt అని ఇక్కడ కూడా ఇస్తాను. ఓకేనా. సో ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్ కరెంట్ రో ఇన్ var_dt. ఓకే. ఇప్పుడు ఒక రోకి రీడ్ చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ రోని రీడ్ చేసింది అనుకుందాం.
ఈ పర్టికులర్ రోని రీడ్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం బేసిక్గా రీడ్ చేసేసిన దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ ఈ పర్టికులర్ ఫీల్డ్స్ లో మనం ఎంటర్ చేయాలి. అవును కదా. సో దానికోసం మన దగ్గర ఉన్న యాక్టివిటీ ఫస్ట్ ఇది చేంజ్ అయిపోతున్నాయి అంటున్నారు కాబట్టి, లేదంటే మనకి టైప్ ఇంటూ యాక్టివిటీ తీసుకుంటే సరిపోతుంది. సో ఇవి చేంజ్ అయిపోతున్నాయి అని చెప్పి మనకి ఇక్కడ కాషన్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, యాంకర్ బేస్ అన్న యాక్టివిటీని తీసుకోవాలి. చూడండి ఇది కొత్త కాన్సెప్ట్, మీకు జాగ్రత్తగా యాంకర్ బేస్, డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ యాంకర్. చూడండి ఇక్కడ యాంకర్ తర్వాత ఈ యాంకర్ నేను ప్లేస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన యాక్షన్ ఏం తీసుకోవాలి అన్నట్టు అడుగుతుంది. సో ఈ పర్టికులర్ యాంకర్ బేస్ లో మనకి ఇది పర్టికులర్ ఎలిమెంట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ అండ్ దిస్ ఈజ్ ది ఎలిమెంట్. ఇది ఒక ఎలిమెంట్, ఫైండ్ ఎలిమెంట్ అని చెప్పి ఇది నేను కనుక్కుంటాను. అంటే ఈ టోటల్ వెబ్ పేజ్ లో ఈ రోల్ ఇన్ కంపెనీ అన్నది ఎక్కడ ఉందంటే ఫైండ్ ఎలిమెంట్ అనే యాక్టివిటీని యూజ్ చేసి ఈ రోల్ ఇన్ కంపెనీ ఉన్నదాన్ని నేను సెలెక్ట్ చేస్తాను. చూడండి యూఐ ఆటోమేషన్ లో ఎలిమెంట్ లో ఫైండ్ ఎలిమెంట్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ చూడండి ఇండికేట్ ఆన్ స్క్రీన్, చూడండి రోల్ ఇన్ కంపెనీ మీద సెలెక్ట్ చేశాను. ఓకేనా, రోల్ ఇన్ కంపెనీ. నౌ టైప్ ఇంటూ ఇక్కడ యాక్షన్ డ్రాప్ యాక్షన్ యాక్టివిటీ దగ్గర టైప్ ఇంటూ యాక్టివిటీని పెట్టాను. నౌ ఇండికేట్ ఆన్ స్క్రీన్. నేను ఇప్పుడు చూడండి ఇక్కడ నేను టైప్ చేయాల్సిన ఫీల్డ్ ఉంది చూడండి, ఈ పర్టికులర్ ఫీల్డ్ ఈ యూఐ మీద నేను క్లిక్ చేస్తున్నాను. రోల్ ఇన్ కంపెనీ మీద కాదు, ఇక్కడ కాదు నేను క్లిక్ చేసేది, ఇది యాంకర్, మనకి ఇది ఎలిమెంట్. ఓకేనా, క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఇక్కడ చూడండి మనకి వాల్యూస్ అడుగుతుంది. ఇక్కడ సమ్వాట్ ట్రికీ, ఇక్కడ చూడండి ఇదే మెయిన్, మనకి పెద్ద స్క్రీన్ లో చూపిస్తాను. చూడండి ఇప్పుడు మనల్ని ఏమడుగుతుంది, ఇక్కడ ఈ పర్టికులర్ రోల్ ఇన్ కంపెనీ అని తీసేసుకుంది. సో నేను ఇది టైప్ చేయాలి కదా. సో మనం లూప్ లో ఉన్నాం ఇప్పుడు, ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నాం, ఈ ఫర్ ఈచ్ లూప్ లో ఉన్నాం. సో ఫర్ ఈచ్ కరెంట్ రో ఇన్ దిస్ రో అంటే ఈ రోలో, ఫర్ ఈచ్ రో అంటే ఈ పర్టికులర్ రోలోనే ఉన్నాం మనం. ఇప్పుడు దీనికి సంబంధించి మనం రాయాలి. చూడండి కరెంట్ రో డాట్ ఐటమ్ కంగారు పడకండి, ఇది ఏంటన్నా చెప్తాను. ఆఫ్ కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ ఫస్ట్ నేమ్. ఇప్పుడు మనం ఇందాక మనం స్పై చేసింది ఏంటి, మనం స్పై చేసిన ఎలిమెంట్ రోల్ ఇన్ కంపెనీ కదా. సో ఈ పర్టికులర్ ఫీల్డ్ డి కాలమ్ లో ఈ పర్టికులర్ కాబట్టి నేను ఇది కాపీ చేసుకుంటాను. ఓకేనా, కంట్రోల్ సి, ఇక్కడ కంట్రోల్. ఓకేనా, కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ రోల్ ఇన్ కంపెనీ డాట్ టు స్ట్రింగ్. చూడండి క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఒకసారి చూడండి, కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ రోల్ ఇన్ కంపెనీ అంటే లూప్ లో ఉన్నాను కాబట్టి నేను ఫర్ ఈచ్ కరెంట్ రో అని ఉంది కాబట్టి నేను ఇక్కడ కరెంట్ రో అని వచ్చాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రో అని ఉందనుకోండి, ఇక్కడ నేను కరెంట్ తీసేసి ఓన్లీ రో రాస్తాను. ఇక్కడ ఈ కరెంట్ రో అని ఉంది కాబట్టి నేను ఇక్కడ కరెంట్ రో అని రాశాను అంతే. ఇందులో పెద్ద మీరు ఆలోచించడానికి ఏమీ లేదు. ఓకేనా, సో ఇది కరెంట్ రో డాట్ మన ఐటమ్. సో ప్రతి కాలం ని మనం ఇక్కడ ఐటమ్ అన్న దాంతో సూచిస్తాం. చూడండి ఇదొక కాలమ్, ఇదొక కాలం కదా. సో ఈ పర్టికులర్ కాలమ్ ని ఐటమ్ ఆఫ్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, సో ఐటమ్ ఆఫ్ వాట్ ఈస్ ద ఐటమ్, రోల్ ఇన్ కంపెనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ఇన్ కంపెనీ అని కాకుండా నేను 0, 1, 2, 3 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను రోల్ ఇన్ కంపెనీ తీసేసి 3 అని కూడా రాయొచ్చు, ఇలా అని కూడా రాయొచ్చు. ఓకేనా, మీ ఇష్టం, మీరు ఎలా రాసినా పర్వాలేదు. మన ఎయిమ్ ఏంటంటే ఈ పర్టికులర్ కాలమ్ ని మనం సెలెక్ట్ చేయడం.
ఓకేనా. తర్వాత మనకి ఇంకా టైపింగ్ టూల్స్ ఉన్నాయి కదా, అందులో మనం అలా రాసి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి, కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ రోలింగ్ కంపెనీ డాట్ టు స్ట్రింగ్. ఓకే, పర్ఫెక్ట్. మనం ఒక పర్టికులర్ ఫీల్డ్ మనం చేసేసాం. తర్వాత మనకు కావాల్సింది అడ్రస్. సో సేమ్ థింగ్ అగైన్ యాంకర్ బేస్. నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ థింగ్ నేను కాపీ చేసేస్తున్నాను. కంట్రోల్ సి, యాంకర్ బేస్ ని కాపీ చేశాను, ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకుంటాను. కంట్రోల్, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫైండ్ ఎలిమెంట్ అని ఉంటుంది మళ్ళీ. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అడ్రస్ ని, అంటే దీన్ని మాత్రమే నేను స్పై చేయాలి. ఓకేనా. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను, ఇండికేట్ ఆన్ స్క్రీన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ అడ్రస్ ని క్లిక్ చేశాను. సో ఇక్కడ నేను దేని క్లిక్ చేయాలి, ఇండికేట్ ఆన్ స్క్రీన్, ఈ అడ్రస్ దాని మీద క్లిక్ చేశాను. చూడండి, ఇది ఈ పర్టికులర్ ఫీల్డ్ మీద. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్. ఒక్క సెకండ్ ఆగండి, 1 సెకండ్. ఏ చెప్తాను, హలో. ఓకే, చూడండి, కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది ఏంటి, అడ్రస్ కదా. సో మన ఎక్సెల్ షీట్ లో అడ్రస్ ఎక్కడ ఉంది చూద్దాం. ఇక్కడ ఉంది. సో 0 1 2 3 4. సో నేను ఇక్కడ ఏమిస్తానంటే డైరెక్ట్ గా 4 అని ఇచ్చేస్తున్నా. ఓకేనా. అలా ఇవ్వచ్చు, ఇలా అయినా సరే ఇవ్వచ్చు. సో అందుకని నేను రెండూ చెప్పేస్తున్నాను. కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ 4.to string. సో క్లిక్ ఆన్ ఓకే. నౌ కంట్రోల్ సి, కంట్రోల్ చూడండి, అనదర్ వన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫోన్ నెంబర్. సో క్లిక్ హియర్, ఇండికేట్ ఆన్ ద స్క్రీన్. చూడండి, ఇది పర్టికులర్ గా దీన్ని సెలెక్ట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ యాంకర్. ఓకే, నౌ ఇండికేట్ ఆన్ ద స్క్రీన్. దిస్ ఈజ్ అవర్ ఎలిమెంట్. సూపర్. నౌ చూడండి, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది ఫోన్ నెంబర్ కదా. సో ఫోన్ నెంబర్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇక్కడ సో అగైన్ కంట్రోల్ సి, కంట్రోల్, ఇండికేట్ ఆన్ ది స్క్రీన్. ఫోన్ నెంబర్ అయిపోయింది, ఈమెయిల్. Now again indicate on the screen. ఇక్కడ కరెంట్ రో డాట్ ఐటమ్ ఆఫ్ ఫోన్ నెంబర్, మనకు కావాల్సింది ఈమెయిల్ కాబట్టి నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. email.to string. Click on OK. Now control C, control V. Email అయిపోయింది కదా. Next company name. Indicate on the screen company name. And here indicate on the screen this EI element. చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసిన కంపెనీ నేమ్. సో కంపెనీ నేమ్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇది కాపీ చేయకుండా మనం 0 1 2 అని 0 0 1 2 కంపెనీ నేమ్ అనేది 2 లో ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 ఇస్తాను.
అంటే మనకి ఈజీ మీకు అన్నిట్లోనూ చేసి చూపిస్తే తెలుస్తుంది కాబట్టి నేను అది ఇది కూడా పెడుతున్నాను. సో క్లిక్ ఆన్ ఓకే. కంట్రోల్ సి, కంట్రోల్ వి. కంపెనీ నేమ్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇంకా 2 రిమైనింగ్ ఉన్నాయి. ఓకే. సో ఇండికేట్ ఆన్ ద స్క్రీన్ ఫస్ట్ నేమ్, యాంకర్ ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎలిమెంట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్. సో హియర్ ఫస్ట్ నేమ్ మనకి ఎక్కడ ఉంది? ఫస్ట్ లో అంటే 0. నెక్స్ట్ కంట్రోల్ వి, indicate on the screen last name. Here indicate on screen element, UA element. ఇక్కడ లాస్ట్ నేమ్ మనకి ఎక్సెల్ ఎక్కడ ఉంది? ఫస్ట్ 0 1 కాబట్టి ఫస్ట్ లో ఉంది. సో నేను ఇక్కడ దీన్ని 1 కింద చేంజ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనకి లూప్ లో ఏం చేయాలి? సబ్మిట్ అనేది క్లిక్ చేయాలి. ఓకే. అప్పుడు మనకి ఒకటి ఒక పర్టికులర్ ఈ యొక్క రో కంప్లీట్ అయిపోయినట్టు. అలాంటివి ఇంకెన్ని ఉన్నాయి మన దగ్గర? టోటల్ 10 ఉన్నాయి. 10 అవ్వాలి. ఓకేనా? సో క్లిక్ యాక్టివిటీని యూజ్ చేసి మనం సబ్మిట్ ని సో క్లిక్ ఇస్ ద యాక్టివిటీ. ఇది కూడా ఇన్సైడ్ మన ఫర్ ఈచ్ లూప్ లోనే కొడుతున్నాను, ఎందుకంటే ఉదాహరణ తోటిగా అవ్వాలి కాబట్టి. ఇండికేట్ ఆన్ ద స్క్రీన్ సబ్మిట్. సూపర్. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి, ఫర్ ఈచ్ లూప్ చూడండి. సో ఫర్ ఈచ్ లూప్ మీద నేను క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి నా ట్రాన్సిషన్, నా లూప్ బ్లూ కలర్ లో ఇక్కడికి ఇండికేట్ చేస్తుంది చూడండి. సో ఇదంతా ఫర్ ఈచ్ లూపే. నేను ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ బయటకు రావాలంటే బ్లూ కలర్ చూడండి లైన్ ఉందా, దాని బయటకు వచ్చి ఇక్కడ నేను కొత్త యాక్టివిటీస్ ఏమైనా పెర్ఫామ్ చేస్తాను. అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అంతా అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ ట్యాబ్ ని మనం క్లోజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ తీసుకొచ్చి క్లోజ్ ట్యాబ్ అని చెప్పి, లేకపోతే డిలే యాక్టివిటీస్ కానీ ఏదన్నా మనం ఇక్కడ పెర్ఫామ్ చేసుకోవచ్చు. సో మనం రిజల్ట్ కూడా చూద్దాం కాబట్టి దీన్ని ఇక్కడతో ఇలా విడిచిపెట్టేద్దాం. సో దిస్ సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ లో మనం బ్రౌజర్ రిలేటెడ్ సీక్వెన్స్ కాబట్టి మనం దీనికి నేమ్ చేంజ్ చేస్తాం. సో ఈ సీక్వెన్స్ వచ్చేసి మనకి ఆపరేషన్స్ సో ఆటోమేటిక్ గా ఈ పేజ్ అదే ఓపెన్ చేయాలి, అన్ని అదే చేయాలి మనం. చూడండి ఇప్పుడు ఒకసారి నేను దీన్ని డీబగ్ చేసి చూస్తాను. చూడండి మనం సక్సెస్ అన్నట్టుగా మన సక్సెస్ పర్సెంటేజ్ కూడా మనకి మన ఆర్పిఏ ఛాలెంజ్ అన్నది చేసి చూపిస్తుంది. ఒకసారి డీబగ్ ఫైల్, రన్ ఫైల్. చూడండి ఈ పర్టికులర్ దాన్ని క్లోజ్ చేసేయాలి మనం. ఓకేనా? ఎందుకంటే మనం ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ యూజ్ చేయట్లేదు, వర్క్ బుక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దట్ షుడ్ బి క్లోజ్. వెబ్సైట్ ఓపెన్ చేసింది, ఓపెన్ బ్రౌజర్. సో రౌండ్ 1 మీద క్లిక్ చేసింది. చూడండి రోలింగ్ కంపెనీ అడ్రస్ అన్ని పర్ఫెక్ట్ గా ఎక్కడ ఉన్నాయో అక్కడికి మాత్రమే వెళ్ళి టైప్ చేస్తుంది మనకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది చేంజ్ ఇన్ పొజిషన్. ఓకేనా? క్లిక్ ఆన్ సబ్మిట్. మళ్ళీ సెకండ్ అంటే ఫర్ ఈచ్ లూప్ రన్ అవుతుంది అనమాట. ఆ లూప్ లో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని మనకి ఎక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అక్కడ
పేస్ట్ చేస్తాం. చూడండి ఇప్పుడు మళ్ళీ మారిపోయింది స్క్రీన్. అయినా సరే అది ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే తీసుకుంటుంది. యూజింగ్ యాక్టివిటీ యాంకర్ బేస్డ్ అండ్ ఫైండ్ ఎలిమెంట్. యాంకర్ బేస్ అండ్ ఫైండ్ ఎలిమెంట్. ఇది లాగే చేయాలి, యాంకర్ బేస్ ఫైండ్ ఎలిమెంట్ అనే లేదు. యూఏ ఎక్స్ప్లోరర్ తో కూడా చేయొచ్చు. అంటే ఒక్కొక్కలా యూజ్ చేస్తారు అనమాట. చూడండి 7th అయిపోయింది. నౌ 8th రౌండ్. 8th కూడా రన్ చేస్తాం. 9, 10 ఇంకొకటి ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ డౌన్ లో చూడండి రౌండ్ 9 అని ఉంది. సో 9th వన్ రన్ అవుతుంది. దాని తర్వాత లాస్ట్ ఇంకొకటి సబ్మిట్. నౌ 10th రౌండ్, లాస్ట్ రౌండ్. అంటే లాస్ట్ రో అనమాట. మన ఎక్సెల్ షీట్ లో లాస్ట్ రో. ఓకే చూడండి మనకి అంతా అయిపోయిన తర్వాత మనకి కంగ్రాచులేషన్స్, యువర్ సక్సెస్ రేట్ ఈస్ 100%. 70 out of 70 ఫీల్డ్స్ ఇన్ని మిల్లీ సెకండ్స్. ఇన్ని మిల్లీ సెకండ్స్ లో మన బాట్ అన్నది సక్సెస్ఫుల్ గా రన్ చేసేసింది. ఓకేనా? సో మనకి ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనకి మన యాక్టివిటీ మన వర్క్ ఫ్లో సక్సెస్ఫుల్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా? సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఏం లేదు, ఫస్ట్ స్టార్ట్ బ్రౌజర్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని చేశాను. నెక్స్ట్ ఇంకొక సీక్వెన్స్ తీసుకున్నాను, ఆపరేషన్స్, ఎక్సెల్ ఆపరేషన్స్. తర్వాత మనం యూజ్ చేసిన ఫైండ్ ఎలిమెంట్, యాంకర్ బేస్ ఫైండ్ ఎలిమెంట్, తర్వాత టైపింగ్ అన్ని ఇందులో మెన్షన్ చేశాను ఫర్ ఈచ్ లూప్ లో. అంతే నేను చేశాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఇంకొక లింక్ పంపిస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. This is completely a web automation and RPA challenge. ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. నేను ఇప్పుడు ఇంకొక లింక్ పంపిస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి.